హాయ్ అండి. ఇప్పుడు మేము మటన్ కీమా గోంగూర చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. పెట్టుకున్న గోంగూర, అర కేజీ మటన్ అండి, కారం, జీరా పొడి, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేండి, సాల్ట్. దాంట్లోకి 3 ఉల్లిపాయలు అర కేజీ మటన్కి ఇలా నైస్ గా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు పొడవుగా సించుకోవాలి. నేనైతే ఒక పచ్చిమిరపకాయలు పొయ్యి మీద ముందు బాండే పెట్టి తర్వాత పొయ్యి ముట్టించుకొని ఒక 100 గ్రాముల ఆయిల్ అయితే పోసుకుంటున్నాం. ఆనియన్స్ వేగిన సరిపడగా చెప్పండి. ఆనియన్ కలర్ బ్రౌన్ వచ్చిందాక వేసుకోవాలండి, బ్రౌన్ కలర్. తర్వాత అందులోని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయిందాక బాగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది, అంతవరకు వేసుకోవాలి. ఇది అర కేజీ మటన్ అండి. శుభ్రంగా కడిగి దుమ్ములన్నీ తీసి ఇలాగ కీమాలో చేసుకున్నాను. మటన్ కీమాలో చూడండి. ఇది ఇప్పుడు ఉల్లిపాయ ఎగిపోయింది కదా, దీంట్లో ఇది దాన్ని లైట్గా కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలపెట్టు లైట్గా వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాల్లో మటన్ ఉడికిపోతుంది. ఈ మటన్ అయితే కొద్దిగా ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ మాత్రం సరిపోతుంది. తర్వాత మనం మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటాం. మటన్ అయితే ఉడికిందో లేదో చూద్దామండి. మటన్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఇవాళ మిక్సీ కొట్టుకొని గోంగూర ఇందులో వేసేస్తుంది. అందులోనే కొద్దిగా ఒక 1/2 స్పూన్ పసుపు, 2 చెంచాల కారం, జీరా పొడి,
ఒక స్పూన్, ధనియాల పొడి ఒక స్పూన్, మటన్ కీమా రెడీ అయిపోయిందండి. మటన్ గోంగూర రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా అమోహం. ఓకే. మటన్ కీమా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి స్ట్రెచర్ ఇలాగ ఉండాలి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని ముద్దలు తీసుకొని తింటే అబ్బా. ఇంతవరకు ఈ ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.